Right. Next one, charge of GST. The charge of GST in the previous class we discussed about the intrastate supply, interstate supply, and the relevant definitions of the taxable, non-taxable, and exempt supply. Now we are going to discuss about the supplier. మీకు జనరల్గా తెలిసినటువంటి ఆన్సర్ చెప్పండి మా. హూ ఈస్ ద సప్లయర్? ద పర్సన్ హూ సప్లయింగ్ గుడ్ ఆర్ సర్వీస్ ఈజ్ నోన్ యాజ్ సప్లయర్. ఇలా మనం స్టార్టింగ్ నుంచి చదువుకుంటూ వచ్చామా. బట్ యాక్ట్లో డెఫినేషన్ ఏమి ఇచ్చారో చూద్దాం. చదువుమా. Supplier. So first, supplier means the person supplying the said goods or services or both. So simply we can say that the person who supplying the good or service is known as supplier. That's the first line. And the second line shall include an agent, acting as such, as behalf of such supplier. That means on behalf of the supplier, if any person acting as an agent, he is also be a supplier in relation to the goods or services or both supply. Suppose Mr. Rajesh, he is supplying goods or services to his customers. Right? When Mr. Rajesh supplying goods or services to the customers, Rajesh will become supplier. Mr. Rajesh will become supplier. Suppose Mr. Rajesh intended to increase his customer base. తన కస్టమర్ బేస్ని ఏం చేయాలనుకుంటున్నాడు? ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అండ్ సమ్ అదర్ ప్లేసెస్లో కూడా కస్టమర్ బేస్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మిస్టర్ రాజేష్ ఇంకో పర్సన్ని తన ఏజెంట్గా అపాయింట్ చేసుకున్నాడు. సపోజ్ తన పేరు మిస్టర్ నరేష్. హీఈస్ అన్ ఏజెంట్. నౌ నరేష్ ఆల్సో supplying goods or services to the customers on behalf of Mr. Rajesh. Now we have to presume Mr. Naresh also be a supplier. Naresh also be a supplier. సార్ ఇప్పుడు ఇక్కడ ఎవడు జిఎస్టీ కట్టాలి సార్ అంటే రాజేష్ తరపున నరేష్ సప్లై చేస్తున్నాడు. అండ్ నరేష్ ఏమై ఉంటాడు? ఒక శాలరీ ఎంప్లాయీ ఉంటాడు, లేదా ఒక కమిషన్ ఏజెంట్ అయి ఉంటాడు. అంతే కదా. తను చేసిన పనికి జీతమో లేదు కమిషనో తీసుకుంటూ ఉంటాడు. సో దాట్ అలాంటప్పుడు రాజేష్ తరపున సప్లై చేస్తున్నాడు కాబట్టి రాజేష్ అక్కడ జిఎస్టీ పే చేయాల్సి ఉంటుందమ్మా. ఇస్ క్లియర్? రాజేషే జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. రీజన్ రాజేష్ ఈజ్ ద సప్లయర్, హీఈస్ ద ప్రిన్సిపల్. సపోజ్ ఇది ఇంకా మీకు అర్థం అవడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా, జాబ్ చెక్ చేసుకోండి. మీ ఊరు ఉందమ్మా. మీ ఊరిలో మీరు మంచిగా స్వీట్స్ తయారు చేసి అమ్ముతున్నారు అనుకుందాం. స్వీట్స్ తయారు చేస్తున్నారు. మీ ఊరిలో మీరు సప్లయర్, కరెక్టా కాదా? సపోజ్ గుంటూరులో కూడా మీరు వాటిని సప్లై చేయాలనుకుంటున్నారు. అండ్ మీ బ్రాండ్ చాలామందికి తెలుసు. ఎలా అయితే పుల్లారెడ్డి స్వీట్స్ ఫేమస్, మీ స్వీట్స్ కూడా అలా ఫేమస్ అని అందరికీ తెలుసు అనుకుందాం. సపోజ్ మీరేం చేస్తారంటే నాకు ఫోన్ చేశారు, పవన్ సార్ బాగున్నారా? బాగున్నానమ్మా, చెప్పమ్మా. సార్ మా ఊర్లో ఆల్మోస్ట్ మా స్వీట్స్ అనేవి చాలా బాగా సేల్ అవుతుంటాయి తెలుసమ్మా, మాకు ఇక్కడ వరకు కూడా వస్తున్నాయి, మా స్టూడెంట్స్ కూడా మీ స్వీట్స్ తీసుకొచ్చి ఇస్తుంటారు. గుడ్ సార్, నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ అని అడిగారు మీరు. చెప్పమ్మా ఏంటి? సార్ మన వాళ్ళని ఎవరైనా అపాయింట్ చేసి స్వీట్స్ ఆర్డర్స్ ఏమైనా వస్తే తీసుకోమనండి సార్, ఇక్కడ నుంచి నేను సప్లై చేస్తాను సార్ అన్నప్పుడు, సరే దానికే ఉందమ్మా, ఒక ఏజెంట్ని ఎవరైనా అపాయింట్ చేస్తాను, రైట్, తనతో మీరు స్వీట్స్ సప్లై చేయించుకోండి అన్నాను. రైట్, గుడ్. సో ఒక పర్సన్ కాంటాక్ట్ ఇచ్చాను, తన్ని మీరు జాగ్రత్తగా అక్కడి నుంచి మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు గుంటూరులో ఉన్న పర్సన్ ఎవరు? మీ ఏజెంటేక, ఈజ్ ఇట్? మరి తను చేసేటువంటి సప్లైస్ కూడా వాటిపైన కూడా జిఎస్టీ పే చేయాలా వద్దా? ఎస్, పే చేయాలి అని అంటే ఇప్పుడు ఏజెంట్ ఏమనొచ్చు, సార్ నాకు సంబంధం లేదు సార్, నేను జస్ట్ ఆయన వస్తే అక్కడి నుంచి స్వీట్స్ వస్తే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, అంతేగా నాకేంటి సంబంధం లేదు అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏమంటాం? నీ ప్లేస్లో కూడా సప్లయర్ ఉన్నట్టే. An agent also be treated as a supplier.
బట్ ఓనర్ అయిన మీరు జిఎస్టీ పే చేయాలా, లేదు ఏజెంట్ అయిన ఈ పర్సన్ జిఎస్టీ పే చేయాలా అనేది డిపెండ్ అపాన్ ద కేస్. ఏంటి? డిపెండ్ అపాన్ ద కేస్ అంటే ఏంటి సార్ డిపెండ్ అపాన్ ద కేస్ అంటే? ఈ ఏజెంట్ ఏంటి, మీ దగ్గర నుంచి తీసుకుని యాజ్ టీజ్గా సప్లై చేస్తున్నాడు, తన నేమ్తో ఇన్వాయిస్ ఇవ్వట్లేదు. ఇక్కడ సప్లయర్ ఎవరంటే మీరే, ఓనర్ అయినటువంటి మీరే ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, మీరే జిఎస్టీ పే చేయాలి. సిచ్యువేషన్ నెంబర్ 1. సిచ్యువేషన్ నెంబర్ 2, ఇక్కడున్న ఏజెంట్ ఏం చేశాడు, సార్ మీరు నాకు 5 రూపీస్ తక్కువ ఇవ్వండి, నేనే అమ్ముకుంటా, మీకు రిస్క్ అవ్వద్దు, నేను రిజిస్ట్రేషన్ చేయించుకొని నేను అమ్ముకుంటా, లాభమైన నష్టం నేను చూసుకుంటాను, మీరు నాకేం చేయాలి, ఓ 5 రూపీస్ 10 రూపీస్ తగ్గించి నాకు అమ్మేసేయండి అని అన్నారు. మీకు అలా అయినా కూడా హ్యాపీయే కదా. అలాంటప్పుడు ఏజెంట్ విల్ బికమ్ సప్లయర్ ఇన్ ఇండిపెండెంట్లీ, ఆర్ ఇండివిజువల్లీ విల్ బికమ్ ఏ సప్లయర్. Now the agent is liable for payment of GST. Reason, he obtained separate registration. Is it clear? So a supplier, the person who is supplying the good or service is known as a supplier, and apart from that, a person who is supplying the good or services on behalf of him, that is a person who is acting as an agent, he is also be a supplier. Next, తర్వాతమా recipient. Recipient అంటే ఐడియా ఉందిగా, ఎవరు మా recipient అంటే? ద పర్సన్ హూ రిసీవ్స్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఇలాగే కదా మనం చదువుకున్నాం. బట్ ఈ రోజు నుంచి జిఎస్టీ యాక్ట్ పర్పస్కి రిసిపియంట్ మీనింగ్ మారిపోతుంది. ఇప్పటివరకు మనకు అర్థం అవడానికి జనరల్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నాం. సప్లయర్ అంటే ఎవరు అని కూడా ఇప్పటివరకు మీకు జనరల్ లాంగ్వేజ్లో చెప్పాను. ఇప్పుడు యాక్ట్ చెప్పిన మీనింగ్ చెప్పాను. ఇక మీరు ఏం ఫాలో అవ్వాలి, యాక్ట్ చెప్పిన మీనింగ్. సో రిసిపియంట్ అంటే మీరు కరెక్ట్గా చెప్పారు, ఏమని, ద పర్సన్ హూ రిసీవింగ్ ద గుడ్ ఆర్ సర్వీస్ ఈస్ నోన్ యాజ్ రిసిపియంట్ అని చెప్పారు. ఇస్ క్లియర్? బట్ కానీ చూద్దాం ఇప్పుడు యాక్ట్లో ఏ మీనింగ్ అయితే చెప్పారో అది మారుతూ ఉంటుందమ్మా. వీ హ్యావ్ టు చదువుమా. ఫస్ట్ వన్, where a consideration is payable for the supply of the good or service or both. In such a situation, who is the recipient? The person who is liable to pay that consideration. So that in relating to the any supply of the good or service, in relating to the any supply of the good or service, if there is any consideration, if there is any consideration, the person who is liable for payment of the consideration is known as recipient. అంటే డబ్బులు ఎవడైతే ఇవ్వడానికి రెస్పాన్సిబులో తనని రెసిపియంట్ అంటాము. ఆర్ గెటింగ్ మై వర్డ్? దీనికి సంబంధించిన మీనింగ్ ఇలా చెప్తాను చూడండి. ఎక్స్ లిమిటెడ్ కోల్ ఇండియాకి ఆర్డర్ ఇచ్చిందమ్మా, ఏమని, కోల్ సప్లై చేయమని. ఏంటి? కోల్ సప్లై చేయమని. ఈ సిచ్యువేషన్లో కోల్ ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుందమ్మా? రైట్, కోల్ ఇండియా నుంచి ఎక్స్ లిమిటెడ్కి. సో కోల్ ఇండియా విల్ బికమ్ సప్లయర్. హూ ఇస్ ద రిసిపియంట్? ఎలా చెప్తున్నారు? గూడ్స్ మళ్ళీ మార్చేస్తున్నారు మీరు ఆన్సర్ని. జనరల్ మీనింగ్ తీసుకోమాకండి. ఇప్పుడు యాక్ట్లో ఏం చెప్పారు అది చెప్పాలి నాకు. ద పర్సన్ హూ ఇస్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్. Now if Coal India supplied coal to the X Limited, who is liable for payment of the consideration? X Limited is liable for payment of the consideration. In such a situation, X Limited will become recipient. ఎందుకు recipient? Liable for payment of consideration. This is the situation number 1. Suppose, see here another example. Y Limited given an order to the Coal India. Suppose Y Limited is a holding company and X Limited is the subsidiary. So at the directions of the Y Limited, Coal India supplied goods to the X Limited, and Y Limited given a clear declaration that, sir, I will pay the consideration. I will pay the consideration. Now in this situation, who will become recipient?
Y Limited will become recipient. Even though goods are delivered to X Limited, consideration to be paid by Y Limited. Hence, Y Limited is the recipient. Is it clear? సపోజ్ ఇలా చూద్దామా, మనమే హోటల్కి వెళ్ళాం, మీ ఫుడ్ మీరే ఆర్డర్ ఇచ్చారనుకోండి, మీరే రిసిపియెంట్. ఎందుకు? హోటల్ వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? మీరే డబ్బులు ఇస్తారు కదా అని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో హోటల్ వాడు సప్లయర్, మీరు రిసిపియెంట్. సపోజ్ మీతో పాటు నేను వచ్చాను, అందరం కూర్చున్నాం, నేనే ఆర్డర్ ఇస్తున్నాను, ఫుడ్ మీకు సప్లై చేస్తున్నాడు. హోటల్ వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? నేను ఆర్డర్ ఇస్తున్నాను కదా అందరి తరపున, నేనే బిల్ ఇస్తాను ఎక్స్పెక్ట్ చేస్తాడా? ఆ సిచ్యువేషన్లో ఫుడ్ సప్లై చేసిందేమో మీకు, యాక్చువల్గా రిసిపియెంట్స్ అవ్వాల్సింది ఎవరు? మీరు. బట్ మీరు అవ్వాల్సినటువంటి ఏరియాలో రిసిపియెంట్ నేను అవుతున్నాను. ఎందుకు? ద పర్సన్ who is liable for payment of consideration. So the person who is liable for payment of the consideration is known as recipient. Good ma. Is it clear? ఇదంతా కాన్సెప్ట్ ఎప్పుడు? If there is a consideration. If there is a consideration. So if there is a consideration, the person who is liable for payment of the consideration is known as recipient. And second one ma. Next. Where no consideration is payable for the supply of service, the person to whom the service is rendered. So B point ki C point ki difference ఏంటి? Good service and no consideration అనేది కామన్. అంటే ఒకవేళ కన్సిడరేషనే లేదు సార్, అలాంటప్పుడు రిసిపియంట్ ఎవరు? అలాంటప్పుడు ఎవరంటే మనం అనుకున్న జనరల్ ఆన్సర్ ఏంటది? ద పర్సన్ టు హూమ్ గుడ్ హ్యాస్ బీన్ డెలివర్డ్ ఆర్ మేడ్ అవైలబుల్ ఆర్ ద పొసెషన్ ట్రాన్స్ఫర్డ్. సపోజ్ సర్వీస్ అనుకోండి, ద పర్సన్ టు హూమ్ సర్వీస్ హ్యాస్ బీన్ రెండర్డ్. ఇస్ ఇట్ క్లియర్? సో వెన్ దెర్ ఇస్ నో కన్సిడరేషన్, వెన్ దెర్ ఈస్ నో కన్సిడరేషన్, కన్సిడరేషన్ లేదు అని అంటే కన్సిడరేషన్ పే చేసేవాళ్ళు లేడుగా. కన్సిడరేషన్ పే చేసేవాళ్ళు లేడు అన్నప్పుడు మరి రిసిపియంట్ ఎవరు సార్? ద పర్సన్ టు హూమ్ గుడ్ హ్యాస్ బీన్ డెలివర్డ్, ద పర్సన్ టు హూమ్ సర్వీసెస్ హ్యాస్ బీన్ రెండర్డ్, సచ్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ రిసిపియంట్. ఇస్ ఇట్ క్లియర్? సరే, సపోజ్ ఎగ్జాంపుల్ ఏమనుకుందామనంటే, మీరు ఒక ఏసీ కొన్నారమ్మా బిజినెస్ కోసం, ఐటీసీ తీసుకున్నారు. బిజినెస్ కోసం కొని ఐటీసీ తీసుకుంటే అసెట్ ఏమవుతుంది? బిజినెస్ అసెట్ అవుతుంది. సపోజ్ దాన్ని తీసుకొచ్చి మీ ఫ్రెండ్కి గిఫ్ట్గా ఇచ్చారు, మీ ఫ్రెండ్కి గిఫ్ట్గా ఇచ్చారు, సప్లై అవుతుందా? ఎలా? సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 క్లాస్ సి, అందులో మనం ఏం చెప్పుకున్నాం? పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ ద బిజినెస్ అసెట్ ఈవెన్ ఫర్ వితౌట్ కన్సిడరేషన్ వుడ్ అమౌంట్స్ టు ఏ సప్లై అనుకున్నాం. కరెక్టేనా? ఆ సిచ్యువేషన్లో సపోజ్ జిఎస్టీ డిపార్ట్మెంట్ వచ్చి ఏం చేసావు అంటే, ఏసీ కొన్నాను సార్, ఐటీసీ తీసుకున్నాను సార్, కొద్ది రోజుల తర్వాత నా ఫ్రెండ్కి గిఫ్ట్గా ఇచ్చాను సార్. సరే అయ్యా ఇందులో జిఎస్టీ పే చేయి. ఇలా అన్నప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తాను మనోడు, సార్ నాకు ఐడియా ఉంది సార్, సప్లయరు రిసిపియంట్ ఇద్దరు ఉంటేనే కదా, ఏంటి సప్లయరు రిసిపియంట్ ఇద్దరు ఉంటేనే కదా మనం జిఎస్టీ పే చేయాలి. సప్లయర్ అంటే నేనే, ద పర్సన్ హూ సప్లయింగ్ ద గుడ్ ఆర్ సర్వీస్. మరి రిసిపియంట్ అంటే ఎవరు? ద పర్సన్ హూ ఈజ్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ద కన్సిడరేషన్. నో, మరి దీనికి కన్సిడరేషన్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు రిసిపియంట్ లేడు కదా సార్. అప్పుడు మనం ఏం చెప్తాం? నన్న రిసిపియంట్ డెఫినేషన్లో ఫస్ట్ పాయింటే చదువుకొని వచ్చేసినట్టున్నావు నువ్వు. సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ కూడా చదువుకో. సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్లో ఏం చెప్పారు? ఇఫ్ దెర్ ఈస్ నో కన్సిడరేషన్, ద పర్సన్ టు హూమ్ గుడ్ హ్యాస్ బీన్ డెలివర్డ్ ఆర్ ద పర్సన్ టు హూమ్ సర్వీస్ హ్యాస్ బీన్ రెండర్డ్. ఓకే, అంటే ఇప్పుడేంటి ఇక్కడ కన్సిడరేషన్ లేదు కాబట్టి నువ్వు ఏసీ ఎవరికి ఇచ్చావు? నీ ఫ్రెండ్కి, ఆయన రిసిపియంట్. కన్సిడరేషన్ ఉంటే కన్సిడరేషన్ ఇవ్వాల్సిన వాడు రిసిపియంట్. కన్సిడరేషన్ లేకపోతే ఎవరికైతే గుడ్ ఇచ్చాం, ఎవరికైతే సర్వీస్ ఇచ్చాం, ఆ పర్సన్ రిసిపియంట్. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్? ఒకసారి సప్లయర్ రిసిపియంట్ డెఫినేషన్ చదువుకోండి. సప్లయర్ అండ్ రిసిపియంట్ డెఫినేషన్ చదవండి.
నెక్స్ట్ వన్ మా ఇండియా. ఇండియా డెఫినేషన్ యాక్చువల్గా ఇండియా అంటే అందరికీ తెలుసు కదమ్మా, మళ్ళీ ఎందుకు మా ఇండియా డెఫినేషన్ చదువుకోబోతున్నాం? యాక్ట్ ప్రకారం అమ్మ జిఎస్టీ లెవీ చేసేటువంటి పర్పస్కి ఇండియా డెఫినేషన్ ఏంటో చదువుకున్నాం అమ్మ. రైట్, చదువుమా. ఇండియా మీన్స్ రైట్. ఇండియా అంటే అది మా అర్థమైందా లేదా సార్ మీకు? యాక్చువల్గా మనకు ఇలా జియోగ్రాఫికల్ ఏరియా తెలుసు, ఇండియా జియోగ్రాఫికల్ ఏరియా. ఇస్ ఇట్ రైట్ మా? నార్మల్గా మనకి ఇండియా అంటే ఏమనుకుంటాం, ఇలా జియోగ్రాఫికల్ ఏరియా పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇండియా అనుకుంటుంటాం. భూభాగం మనకి ఎంతవరకు అయితే నేల కనబడుతుందో అక్కడ వరకే ఇండియా అనుకుంటూ ఉంటామమ్మా. అలా కాదు, ఇక్కడ నుంచి 12 నాటికల్ మైల్స్, ఏంటి 12 నాటికల్ మైల్స్, వీటిని టెరిటోరియల్ వాటర్ అంటారు. ఏమంటారు? టెరిటోరియల్ వాటర్స్ ఆర్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ఇండియా. టెరిటోరియల్ వాటర్స్ ఆర్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు సపోజ్ వైజాగ్ బీచ్ వెళ్ళారనుకోండి, వైజాగ్ బీచ్కి ఇండియా ఎండ్ అవుతుందా అంటే నో. అక్కడి నుంచి 12 నాటికల్ మైల్స్ లోపలికి వెళ్ళిపోండి. సార్ నాటికల్ మైల్ అంటే ఎంత? ఎంత అమ్మా? 1 నాటికల్ మైల్ ఈక్వల్ టు 1.852 కిలోమీటర్స్. 1 నాటికల్ మైల్ ఈక్వల్ టు 1.852 కిలోమీటర్స్. అంటే అప్పుడు 12 నాటికల్ మైల్స్ వరకు మీరు చెక్ చేసుకోండి ఎంత దూరం ఉంటుందో. అంటే 12 నాటికల్ మైల్స్ అంటే అరౌండ్ ఒక 20 కిలోమీటర్సా? 22 కిలోమీటర్స్ అంతేనా? అంటే అప్పుడు సముద్రం బీచ్ నుంచి మీకు 22 కిలోమీటర్స్ వరకు ఇండియా. ఆర్ యు గెటింగ్ మై వర్డ్? ఎందుకు అక్కడ వరకు ఇండియా అంటున్నానంటే రీజన్ మీరు జనరల్గా చూస్తూ ఉంటారు మా విలేజెస్లో ఉన్నప్పుడు, మన ఊరు ఉంటుంది, ఊరు పక్కన చెరువు ఏదైనా ఉందనుకో అది మా ఊరు చెరువే అంటూ ఉంటాం. ఇస్ ఇట్? మన ఊరిదే అంటూ ఉంటాం. అలా ఇప్పుడు ఇండియా జియోగ్రాఫికల్ ఏరియా ఏదైతే ఉందో టిల్ 12 nautical miles forming part of India. Whatever the sovereign powers can be exercised by the central government and state government, they can extend the power up to the place of the territorial water. 12 ఇప్పుడు సపోజ్ మన ఏపీ సీఎం ఉన్నారు మన ఏపీ సీఎం ఏపీలో పవర్స్ని ఎక్సర్సైజ్ చేయగలరుగా. ఏపీలో ఎలాంటి పవర్స్ని అయితే ఎక్సర్సైజ్ చేయగలరో అప్ టు 12 nautical miles వరకు తనకు పవర్స్ ఉంటాయి. అలాగే ఇండియన్ ప్రెసిడెంట్, గవర్నర్, ప్రైమ్ మినిస్టర్కి జియోగ్రాఫికల్ ఏరియాలో ఎలాంటి పవర్స్ని అయితే ఎక్సర్సైజ్ చేయగలరో అప్ టు 12 nautical miles వరకు సేమ్ పవర్స్ ఉంటాయి. అంటే అక్కడ వరకు ఇండియానే అంటున్నాను. నీకు అక్కడ వాటర్ కనపడచ్చు, ల్యాండ్ కనపడినా వాటర్ కనపడినా రెండు ఇండియానే, డిఫరెన్స్ ఏమీ లేదు. యు గెటింగ్ మై వర్డ్? గుడ్. సో టెరిటోరియల్ వాటర్స్ ఆర్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ 12 nautical miles ma. Totally 24 nautical miles from the baseline. Baseline నుంచి 24 nautical miles వీటిని కాంటీజియస్ జోన్ అంటారు. ఏమంటారు? కాంటీజియస్ జోన్. ఏంటి సార్ ఈ కాంటీజియస్ జోన్? 24 nautical miles కాంటీజియస్ జోన్ ఏంటి? ట్వంటీ నాటికల్ మైల్స్ కాంటీజియస్ జోన్ ఏంటి? ఇప్పుడు ఇండియాలో ఏదైనా ప్రాబ్లం జరుగుతుంది అని అంటే మనల్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇండియా లోపల ఉండి కాపాడుకోవాలా, ఇండియా బయట ఉండి మనం కాపాడుకోవాల్సి ఉంటుందా? ఇండియా బయట నిలబడి కదా కాపాడుకోవాలి. అందుకోసం
ట్వెల్వ్ నాటికల్ మైల్స్ వరకు ఇండియా అయినా సరే నెక్స్ట్ 12 నాటికల్ మైల్స్ని కాంటీజియస్ జోన్గా నోటిఫై చేసి ఇందులో పవర్స్ ఎవరికి ఇచ్చారు అని అంటే నేవీ అండ్ కస్టమ్స్. మా అప్ టు 12 నాటికల్ మైల్స్ అయితే ఆ జ్యూరిస్డిక్షన్లో ఉన్న ఎస్ఐ సిఐ వీళ్ళకి ఉంటుంది మా. ఎందుకు ఇక్కడ వరకు ఏంటి ఇండియా, బియాండ్ దట్ ఇండియా కాదు మా, బియాండ్ దట్ ఇండియా కాదు. కానీ ఆ ప్లేస్ పైన కంట్రోల్ ఎవరిది అని అంటే ఇండియాదే. సార్ ఇండియాది కాదంటారు, ఇండియా కంట్రోల్ ఏంటి మా, ఇండియా అంటే అప్ టు 12 నాటికల్ మైల్స్ మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ 12 నాటికల్ మైల్స్ మనం ఎందుకు పవర్ రిజర్వ్ చేసుకున్నామంటే ఇండియాలోకి ఎవడైనా రావాలి అని అంటే ఇండియాలో పర్మిషన్ తీసుకొని రావాలి. సపోజ్ ఏదైనా ఒక ఫారిన్ నుంచి వెజిల్ వస్తుంది అనుకోండి, ఏంటి ఫారిన్ నుంచి ఒక వెజిల్ వస్తుంది అనుకోండి, ఆ పర్సన్ ఇండియాలోకి 24 నాటికల్ మైల్స్ లోపలికి రాకముందే పర్మిషన్ తీసుకొని రావాలి. వీటిని కాంటీజియస్ జోన్ అన్నాను కదమ్మా, దాంతోపాటు వీటిని కస్టమ్స్ వాటర్ అని కూడా అంటారు. ఏమంటారు? కస్టమ్స్ వాటర్. వితౌట్ obtaining the permission of the commissioner of the customs, no vessel can enter into the customs water. So that if any person is intended to enter into the 24 nautical miles, he has to obtain the prior approval, prior permission of the commissioner. Then only they can enter into the contiguous zone or customs water. రైట్. అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఎవడైనా సరే ఆ వాటర్లో వెళ్తూ ఉన్నాడు అనుకోండి, మనం ఆపేస్తాం. ఏమయ్యా మా వాటర్లో వెళ్తున్నావు ఏంటి అని, మా వాటర్లో నువ్వు వెళ్తున్నావు ఏంటి అని. అర్థమైందా? సపోజ్ ఇండియా అమ్మా, ఇక్కడ జపాన్ ఉందమ్మా, ఇప్పుడు సపోజ్ జపాన్ నుంచి ఆ పర్సన్ ఎక్కడే ఉందమ్మా, సౌత్ ఆఫ్రికా ఉందా, ఏదో అనుకుందాం. సపోజ్ మనోడు జపాన్ నుంచి ఇలా ఆఫ్రికాకి వెజిల్ ఏదైనా వెళ్తుంది అనుకోండి, ఈ పర్సన్ ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవాలి. సపోజ్ మనకు దగ్గరగా వచ్చినప్పుడు ఎక్కడైనా సరే ఇలా 12 నాటికల్ మైల్స్ 24 నాటికల్ మైల్స్ లోపలికి వచ్చేసాడు అనుకోండి, ఆ వెజల్ని మనం ఆపేయచ్చు. ఈవెన్ ఇది ఫారిన్ వయాజ్ అయి ఉండొచ్చు. ఏంటి ఫారిన్ వయాజ్ అంటే మనం వయా అంటాం కదా బాబు, తిరుపతికి ఎలా వెళ్తుందంటే వయా ఒంగోలు నెల్లూరు ఇలా అంటాం కదా, అలా వెజల్లో ఏమంటాం, వయాజ్ అంటాం. ఇలా ఇండియన్ వయాజ్ అయింది అనుకోండి, జపాన్ నుంచి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళేటువంటి వెజల్ పొరపాటుని 24 నాటికల్ మైల్స్లోకి వచ్చిందనుకోండి, మనం వాటిని స్టాప్ చేయొచ్చు మా. కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాటిని స్టాప్ చేసి వాటిని సెర్చ్ చేయొచ్చు. అసలు ఏ గుడ్స్ తీసుకెళ్తున్నారు, అసలు మా 24 నాటికల్ మైల్స్లోకి మీరు ఎందుకు వచ్చారు, ఇలా రావాలంటే మీరు ఏం చేసి ఉండాలి, కస్టమ్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని ఉండాలి. లేదు సార్ మిస్టేక్గా వచ్చాం సార్, కొంచెం మాకు రూట్ మ్యాప్ కనబడట్లేదు, తెలియట్లేదు ఇలా అన్నారు అనుకోండి, జెన్యూనిటీని చెక్ చేసిన తర్వాత మాత్రమే పంపిస్తారు. అంటే మీనింగ్ ఈ 24 నాటికల్ మైల్స్లో వేరే వెజల్స్ కానీ వేరే పర్సన్స్కి ఎవరికి రావడానికి పర్మిషన్ లేదు. రావాలి అని అంటేను దే హ్యావ్ టు అబ్టైన్ ద పర్మిషన్ ఆఫ్ ద కస్టమ్స్ డిపార్ట్మెంట్. దట్ ఈస్ ఎసెన్స్ రైట్. ఈ 24 నాటికల్ మైల్స్లో నేవీ ఉంటుందమ్మా. ఎలా అయితే మనకు ల్యాండ్ ఏరియాలో ఆర్మీ ఉంటుందో, బిఎస్ఎఫ్ జవాన్స్ అని వింటూ ఉంటారమ్మా, పహారా కాస్తూ ఉంటారు రైట్, వేరే ఎవరిని రానివ్వకుండా. అలా ల్యాండ్ రూట్లో ఎలా అయితే పహారా కాస్తూ ఉంటారో మనకి 24 నాటికల్ మైల్స్లో నేవీ ఉంటుంది. చెక్ చేసుకుంటూ ఉంటారు, అనాథరైజ్డ్ వెజల్స్ ఏమైనా వెళ్ళిపోతున్నాయా వస్తున్నాయా, వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుందమ్మా. అండ్ వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీ వేరే ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీ వేరే ఉంటుంది, ఎలా వస్తున్నాయి ఏంటి అని వెరిఫై చేయడానికి. ఓకే, అలా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు రైట్. సో 24 నాటికల్ మైల్స్, ఫస్ట్ 12 నాటికల్ మైల్స్ ఏమంటారమ్మా, టెరిటోరియల్ వాటర్. టెరిటోరియల్ వాటర్స్ ఆర్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ 24 నాటికల్ మైల్స్ కాంటీజియస్ జోన్ ఆర్ కస్టమ్స్ వాటర్. ఇస్ క్లియర్? అండ్ దాంతోపాటు మా ఇక్కడ నుంచి 200 నాటికల్ మైల్స్, ఏంటి 200 నాటికల్ మైల్స్, ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఏంటిది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ 200 నాటికల్ మైల్స్ వరకు. ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ జోన్ ఫర్ ఇండియా. అంటే ఈ 200 నాటికల్ మైల్స్లో ఏదైనా కమర్షియల్ యాక్టివిటీ చేయాలి అనుకుంటే ఆ కమర్షియల్ యాక్టివిటీ చేసే రైట్ ఎవరిది, ఇండియాదే, వేరెవరు చేయకూడదు. సార్ నీళ్ళల్లో పోయి వ్యాపారం ఎవరు చేస్తారు సార్, అక్కడ ఎవరు మనుషులు ఉంటారు సార్. వెరీ గుడ్ మా. ఇక్కడ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చా, ఆయిల్, నేచురల్ గ్యాస్,
ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చా లేదా? మరి ఆయిల్ని నేచురల్ గ్యాస్ని ఎక్స్ట్రాక్ట్ చేసే పవర్ ఎవరిది? ఇండియాదమ్మా. ఇలా ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ 200 nautical miles from the baseline. 200 nautical miles from the baseline. Is it clear? Any other doubt? Is it clear? 200 nautical miles. Sir, 200 nautical miles వరకు పవర్ ఎందుకు ఎక్స్టెండ్ చేసుకున్నారు అని అంటేను ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది మినరల్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్. వీటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నటువంటి రైట్ ఇండియాది ఎక్స్క్లూజివ్ పవర్. అండ్ మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే సీ బెడ్ అంటే సముద్రానికి పైభాగం అండ్ ఎయిర్ స్పేస్, వీటిని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. అంటే ఏంటి? 200 nautical miles వరకు ఓన్లీ సీ బెడ్డే కాదు, పైన ఉన్నటువంటి ఎయిర్ స్పేస్ కూడా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోనే. ఆ ఎయిర్ స్పేస్లో కూడా కంట్రోల్ ఎవరిది? మందే. సార్ ఎయిర్ స్పేస్లో కూడా కంట్రోల్ ఎందుకు సార్? రైట్, కమర్షియల్ యాక్టివిటీస్. మీకు కొన్ని వీడియోస్ చూస్తుంటారమ్మా మీరు, మైట్ బి ఎయిర్లోనే ఫ్లైట్ టు ఫ్లైట్ ఫ్యూయల్ షిఫ్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ల్యాండ్ అవ్వాలి, ఫ్యూయల్ని పోర్ చేసుకొని దట్ ఇస్ నింపుకొని వెళ్ళాల్సి ఉంటుంది, కరెక్టా కాదా? బట్ ఎయిర్లోనే ఒక ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్కి షిఫ్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు యూట్యూబ్లో మీరు వీడియో సెర్చ్ చేసి చూడండి. ఆటోమేటిక్గా నథింగ్ బట్ 2 helicopters వస్తాయి, 2 flights, రైట్? సపోజ్ అది ఆపోజిట్ సైడ్ అయినా రావచ్చు, ఇంకోటైనా రావచ్చు. ఒకదాని వైపు నుంచి ఒక పైప్ ఇలా రిలీజ్ అవుతుంది దానికి ఇలా ఒక చిన్న గొట్టం ఉంటుంది రౌండ్గా, దానికి ఒక మ్యాగ్నెటిక్తో కనెక్ట్ చేసి ఉంటారు. అండ్ వీటి నుంచి కూడా స్మాల్ వన్ ఇలా రిలీజ్ అవుతుంది, ఇలా దగ్గరలో వచ్చినప్పుడు ఇలా లింకప్ అవుతుంది. ఏదైతే లోడింగ్తో వచ్చిందో అది ఫ్యూయల్ని షిఫ్ట్ చేస్తుంది, ఇక్కడ ఫ్యూయల్ నిండిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత ఈ మ్యాగ్నెటిక్ పవర్ని డిస్కనెక్ట్ చేస్తారు, ఆటోమేటిక్గా ఏ కనెక్షన్ వాటికి వెళ్ళిపోతుంది, ఫ్లైట్ హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇలా ఎయిర్ స్పేస్లోనే ఫ్యూయల్ లోడింగ్ అన్లోడింగ్ జరిగిపోతుంది. అలాంటప్పుడు ఎసెన్స్ ఏం ఇండికేట్ చేస్తుంది? ఎయిర్ స్పేస్లో కూడా మనం పవర్ రిజర్వ్ చేసుకోవాలా వద్దా? ఎయిర్ స్పేస్ కూడా పవర్ రిజర్వ్ చేసుకోవాలా వద్దమ్మా? దట్ ఈస్ కాల్డ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఎప్పటి వరకు? 200 nautical miles. ఎందుకు మా నవ్వు వస్తుంది ఏమా? ఆగినప్పుడు కింద పడుతున్నానా? రైట్, వాటికి సంబంధించిన టెక్నాలజీ ఉంటుందమ్మా. సో ఆగినప్పుడు కింద పడిపోద్దా అంటే ఏం చెప్పలేను. రైట్, సరే. సో ఇలా లోడింగ్ అన్లోడింగ్ జరుగుతున్నప్పుడు ఎయిర్ స్పేస్ కూడా రిసర్వ్ చేసుకోవాలా వద్దా? ఎస్, సో దట్ ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, వీటికి సముద్రానికి అడుగు భాగం కూడా ఉంటుందా లేదా? అడుగు భాగమ్మా, ఈ అడుగు భాగాన్ని 200 nautical miles వరకు ఏమంటారంటే కాంటినెంటల్ షెల్ఫ్. సబ్సాయిల్ అంటాం, సముద్రం అడుగు భాగం సబ్సాయిల్. అప్ టు 200 nautical miles. అప్ టు 200 nautical miles. ఎందుకమ్మా ఈ సబ్సాయిల్ కూడా మనదే అని పవర్ రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటేను, మెరైన్స్ ఐడియా ఉందా? మెరైన్స్ షిప్స్ వెజల్స్ అన్నీ వాటర్ పైన వెళ్తూ ఉంటాయమ్మా, బట్ సబ్మెరైన్స్ అన్నీ వాటర్ లోపల వెళ్తూ ఉంటాయి. సో వాటికి సంబంధించి కంట్రోల్ ఎక్సర్సైజ్ చేయడానికి అప్ టు 200 nautical miles continental shelf. It is also be a forming part of India. Forming part of India means if they want to do any commercial activity, only the Indian government has a exclusive power up to 200 nautical miles. Is it clear? మరి ఇప్పుడు 200 nautical miles దాటి వెళ్తే ఏంటి సార్? వీటిని హై సీస్ ఆర్ ఓవర్సీస్ అంటారమ్మా. ఈ హై సీస్ అండ్ ఓవర్సీస్ ఇందులో ఎవరికి పవర్స్ ఉంటాయంటే అన్ని కంట్రీస్కి ఈక్వల్ పవర్స్ ఉంటాయి. ఏంటి? అన్ని కంట్రీస్కి ఈక్వల్ పవర్స్. సపోజ్ మనం 200 nautical miles దాటి ఏదైనా కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నాం అనుకోండి, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద మినరల్ ఆయిల్ ఆర్ నేచురల్ గ్యాస్, అలాంటప్పుడు యుఎన్ఓ వార్న్ చేస్తుంది. యుఎన్ఓ వార్న్ చేస్తుంది, సార్ మీ పవర్ ఎక్కడ వరకు? ఓన్లీ 200 nautical miles, బట్ బియాండ్ వెళ్తున్నారు అని చెప్పని స్టాప్ చేస్తారు. సో ఇండియా ఫస్ట్ జియోగ్రాఫికల్ ఏరియా
జియోగ్రాఫికల్ ఏరియా ఇండియా అమ్మా. అండ్ నెక్స్ట్ 12 నాటికల్ మైల్స్ టెరిటోరియల్ వాటర్. అండ్ నెక్స్ట్ 24 నాటికల్ మైల్స్ ఏమంటారు? కాంటినెంటల్ కాంటీజియస్ జోన్ ఆర్ కస్టమ్స్ వాటర్. అండ్ నెక్స్ట్ 200 నాటికల్ మైల్స్ మా సీబెడ్ అండ్ ఎయిర్ స్పేస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. అండ్ అప్ టు 200 నాటికల్ మైల్స్ సబ్సాయిల్ కాంటినెంటల్ షెల్ఫ్. ఇది మా ఇండియా అంటే. సార్ ఇలా డిఫైన్ చేయడానికి రీజన్ ఏంటి? దీనికి జిఎస్టీకి ఏదైనా సంబంధం ఉందా? ఫైనల్లో చెప్తాను మా. ఈ స్టోరీ ఇంతటితో ఆగలేదు. ఈ స్టోరీకి కంటిన్యూషన్ ఉంది, ఇంకో 1 అవర్ క్లాస్ కూడా ఉంది. ఆ 1 అవర్ క్లాస్ని ఫైనల్లో చెప్తాను, ఇప్పుడు మీకు అవసరం లేదు. అర్థమైందా? ఇప్పటివరకు మీకు ఏంటి, వర్డ్స్ని మీకు పరిచయం చేశాను అంతే. ఏంటి? టెరిటోరియల్ వాటర్, కాంటీజియస్ జోన్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, కాంటినెంటల్ షెల్ఫ్ అండ్ హై సీస్ ఆర్ ఓవర్ సీస్. రైట్? సో ఇండియా డెఫినేషన్. నెక్స్ట్ వన్ మా. తర్వాత డెఫినేషన్స్ ఏంటి? గూడ్స్, సర్వీస్, బిజినెస్, కన్సిడరేషన్, ట్యాక్సబుల్ పర్సన్ యాజ్ వి డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ చాప్టర్. మళ్ళీ చెప్పాలా? గుడ్ అంటే ఏంటి? సర్వీస్ అంటే ఏంటి? ఇన్ ది కోర్స్ ఆర్ ఫర్దర్నెస్ ఆఫ్ ద బిజినెస్ అంటే ఏంటి? 4 ఫార్మ్స్ ఆఫ్ కన్సిడరేషన్ ఏంటి? ట్యాక్సబుల్ పర్సన్, దట్ ఈస్ ద పర్సన్ హూ ఈస్ లయబుల్ ఫర్ అప్టైనింగ్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 22 or 24 ఆర్ ఎ పర్సన్ హూ అప్టైన్ ద వాలంటరీ రిజిస్ట్రేషన్ హీ ఈస్ నోన్ యాజ్ ట్యాక్సబుల్ పర్సన్. చెప్పుకున్నామా? గుడ్ మా. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఏంటి? డెఫినేషన్స్. సో ఇక్కడ చెప్పుకున్న డెఫినేషన్స్తో పాటు ఈ చాప్టర్లో మనం కొత్తగా ఏం నేర్చుకున్నాం? ట్యాక్సబుల్ సప్లై, నాన్ ట్యాక్సబుల్ సప్లై, exempt supply, supplier, recipient, India. Right? Now we are going to start the content. Extent and commencement of the CGST, SGST and UTGST Act. అంటే అప్లికబిలిటీ డిస్కస్ చేయబోతున్నాం. మనకు తెలుసు ఇండియాలో ఎన్ని యాక్ట్స్ ఉన్నాయంటే జిఎస్టీ పర్పసెస్కి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రైట్? సిజిఎస్టీ యాక్ట్ ఒకటి ఉందని చెప్పుకున్నాం. అండ్ నెంబర్ 2 ఎస్జిఎస్టీ యాక్ట్ ప్రతి స్టేట్కి ఒకటి ఉందని చెప్పుకున్నాం. అండ్ యూటీజీఎస్టీ యాక్ట్ ప్రతి అన్ని యూనియన్ టెరిటరీస్ కలిపి ఒక యాక్ట్. అండ్ ఐజిఎస్టీ యాక్ట్ ఇంటర్ స్టేట్ సప్లై జరిగినప్పుడు. అండ్ 5th వన్ కాంపన్సేషన్ సెస్ యాక్ట్. ఇలా 5 యాక్ట్స్ ఉంటే మనం ఇందులో చదువుకుంటుంది ఏంటి? సిజిఎస్టీ యాక్ట్ ఒకటి అండ్ ఐజిఎస్టీ యాక్ట్. ఈ రెండే మనం చదువుకునేది. మరి ఎస్జిఎస్టీ యాక్ట్ కానీ యూటీజీఎస్టీ యాక్ట్ కానీ చదువుకోమా అంటే నో. సిజిఎస్టీ యాక్ట్లో ఏ కంటెంట్ అయితే ఉంటుందో సేమ్ కంటెంట్ ఎస్జిఎస్టీ యాక్ట్లోను యూటీజీఎస్టీ యాక్ట్లోనూ ఉంటుంది. సిజిఎస్టీ యాక్ట్లో ఏ కంటెంట్ అయితే ఉందో సేమ్ కంటెంట్ ఎస్జిఎస్టీ అండ్ యూటీజీఎస్టీ యాక్ట్లో ఉంటుంది. ఇస్ క్లియర్? ఎనీ డౌట్? రైట్ మా. సో ఎస్జిఎస్టీ యాక్ట్ అనేటప్పటికి మనకు టోటల్గా ఎన్ని స్టేట్స్ మా? 28 స్టేట్స్. అంటే అప్పుడు 28 ఎస్జిఎస్టీ యాక్ట్స్ ఉన్నట్టేనా? ప్రతి స్టేట్కి ఒక ఎస్జిఎస్టీ యాక్ట్ మా. దాంతోపాటు కొన్ని యూనియన్ టెరిటరీస్ ఏం చేశాయి? యూటీజీఎస్టీ యాక్ట్ని ఫాలో అవ్వకుండా ఎస్జిఎస్టీ యాక్ట్ని ఫాలో అవుతున్నాయమ్మా. ఆ స్టేట్స్ ఏంటవి? ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇంతేనా? సో ఇవి కూడా స్టేట్ యాక్ట్ని ఫాలో అవుతున్నాయి కాబట్టి 28 ఎస్జిఎస్టీ యాక్ట్స్తో పాటు 3 ఎస్జిఎస్టీ యాక్ట్స్ అంటే టోటల్ 31 ఎస్జిఎస్టీ యాక్ట్స్. సిజిఎస్టీ యాక్ట్ ఏమో ఒకటే, ఇండియా మొత్తం ఒకటే. యూటీజీఎస్టీ యాక్ట్ ఉన్న యూనియన్ టెరిటరీస్ అన్నిటికీ ఒకటే. ఐజిఎస్టీ యాక్ట్ కూడా ఒకటే. కాంపన్సేషన్ సెస్ యాక్ట్ కూడా ఒకటే. ఇలా అమ్మ. సో సిజిఎస్టీ యాక్ట్ ఏమో ఒకటి, ఎస్జిఎస్టీ యాక్ట్స్ ఏమో 31, యూటీజీఎస్టీ యాక్ట్ 1, ఐజిఎస్టీ యాక్ట్ 1, కాంపన్సేషన్ సెస్ యాక్ట్ 1. ఇన్ని యాక్ట్లు ఉన్నాయమ్మ. బట్ మనం చదువుకునేది ఏంటి? సిజిఎస్టీ యాక్ట్ మాత్రమే. సార్ నేను ఫ్యూచర్లో మళ్ళీ నేను స్టేట్ని బేస్ చేసుకుని ఎస్జిఎస్టీ యాక్ట్ చదువుకోవాలా అంటే అవసరం లేదు. సిజిఎస్టీ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్సే ఎస్జిఎస్టీ యాక్ట్లోనే ఉంటాయి. సార్ మరి అలాంటప్పుడు ఎందుకు సార్ ఎస్జిఎస్టీ యాక్ట్ని సపరేట్గా ప్రిపేర్ చేశారు? ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ తన ఎస్జిఎస్టీ కలెక్ట్ చేసుకునేటువంటి పవర్ రావాలా వద్దా? మరి స్టేట్కి ఎస్జిఎస్టీని కలెక్ట్ చేసుకునే పవర్ రావాలి అని అంటే సపరేట్ యాక్ట్ ఉండాలి. అలా ఉండడానికి మాత్రమే ఎస్జిఎస్టీ యాక్ట్ ప్రిపేర్ చేసుకున్నారు. అంతేకాని సిజిఎస్టీ యాక్ట్లో ఒకలా ఎస్జిఎస్టీ యాక్ట్లో ఒకలా ఏమీ లేదు. ఇప్పుడు సపోజ్ మన సప్లై అనే కాన్సెప్ట్ సెక్షన్ 7, సెక్షన్ 8 నేర్చుకున్నామా లేదమ్మా? ఇస్ ఇట్? మీరు ఇప్పుడు సిజిఎస్టీ యాక్ట్లో నేర్చుకున్నారు. ఎస్జిఎస్టీ యాక్ట్లో ఓపెన్ చేయండి, అదే కంటెంట్ ఉంటుంది.
వేరేం మారదు, సేమ్ అదే కంటెంటే ఉంటుంది. మరి ఎందుకు సార్ ఎస్జిఎస్టీ యాక్ట్ ప్రిపేర్ చేస్తున్నారంటే స్టేట్ కూడా ట్యాక్స్ని లెవీ చేయడానికి ఒక పవర్ కావాలి. ఆ పవర్ అనేది యాక్ట్ ద్వారా వస్తుంది. ఆ పవర్ కోసం మాత్రమే సపరేట్గా ఎస్జిఎస్టీ యాక్ట్ని ప్రిపేర్ చేసుకున్నారు. అంతేకాని సిజిఎస్టీ యాక్ట్లో ఒక కంటెంట్, ఎస్జిఎస్టీ యాక్ట్లో ఇంకో కంటెంట్ ఉండదు. మీరు సిజిఎస్టీ యాక్ట్ నేర్చేసుకున్నారంటే ఎస్జిఎస్టీ యాక్ట్ నేర్చేసుకున్నట్టే. ఇస్ క్లియర్? ఎనీ డౌట్? సెక్షన్ కంటెంట్ స్టార్ట్ చేద్దామా? గుడ్. The first one ma CGST Act. CGST Act extends whole of India. Section 1 of the CGST Act ma. Actual గా మా 1/7/2017 నుంచి మన GST వచ్చింది, కరెక్టేనా? బట్ ఫస్ట్ వారం రోజులమ్మా జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు GST యాక్ట్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మా 8th జూలై నుంచి యాక్సెప్ట్ చేయడం జరిగింది. బట్ ఒకరోజు అటు ఇటు జరిగిపోయిన కాన్సెప్ట్ కాబట్టి మనకు అవసరం లేదు. ఈరోజు CGST యాక్ట్ అప్లికబిలిటీ ఏంటి అంటే హోల్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియా మొత్తం ఒకటే యాక్ట్. It is pertinent to note that the CGST Act applies to the state of Jammu and Kashmir also. కావాలంటే బ్రాకెట్లో రాసుకుంటారంటే రాసుకోండి. విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 8th జూలై 2017 అని ఒక చిన్న పాయింట్ గుర్తుంటుంది. సెకండ్ వన్ మా స్టేట్ జిఎస్టీ లా. సో స్టేట్ జిఎస్టీలో ఎవరికి అప్లై అవుతుంది? ఆ కన్సర్న్ స్టేట్కి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉందనుకోండి, ఎవరికి అప్లై అవుతుంది? ఏపీకి అప్లై అవుతుంది. తెలంగాణ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉందనుకోండి, తెలంగాణకు మాత్రమే అప్లై అవుతుంది. అలా ఏ స్టేట్ కోసం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎస్జిఎస్టీ యాక్ట్ ఆ స్టేట్కి మాత్రమే అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ దాంతోపాటు బ్రాకెట్లో ఏం చెప్పారు? ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ వాటికి కూడా స్టేట్ జిఎస్టీ ఎలా అప్లై అవుతున్నారు. యాక్చువల్గా 3 యూనియన్ టెరిటరీస్ మా స్టేట్కి యూనియన్ టెరిటరీకి డిఫరెన్స్ మీకు తెలుసు కదమ్మా. స్టేట్లో సపరేట్ గవర్నమెంట్ సపరేట్ రూలింగ్ ఉంటుందమ్మా. యాక్చువల్గా యూనియన్ టెరిటరీలో పార్లమెంట్ రూలింగ్ ఉంటుందమ్మా. ఏంటది? పార్లమెంట్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్రెసిడెంట్ రూలింగ్ అని కూడా చెప్పచ్చమ్మా. ఏంటి? ప్రెసిడెంట్ రూలింగ్ అని చెప్పచ్చమ్మా. రైట్. అక్కడ కంట్రోల్ అంతా ఎవరి చేతిలో ఉంటుందంటే సెంట్రల్ చేతిలో ఉంటుంది. ఏంటి? సెంట్రల్ చేతిలో ఉంటుంది, సపరేట్ యూనియన్ టెరిటరీ. కానీ ఏవైనా యూనియన్ టెరిటరీస్ సపరేట్ లెజిస్లేచర్ని ప్రిపేర్ చేసుకొని, సార్ మా స్టేట్కి మేము సపరేట్ యాక్ట్ని ప్రిపేర్ చేసుకుంటాము, వాటికి కావాల్సిన ఏర్పాట్లని మేము చేసుకున్నాము అని ఆ యూనియన్ టెరిటరీ జిఎస్టీ కౌన్సిల్ని సాటిస్ఫై చేయగలిగితే, జిఎస్టీ కౌన్సిల్ వద్ద ప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళకి ఏం చేయొచ్చు? మీరు సపరేట్గా యాక్ట్ని ప్రిపేర్ చేసుకుని ఫాలో అవ్వండి అని పర్మిషన్ ఇవ్వచ్చు. అలా ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ సపరేట్గా యాక్ట్ని ప్రిపేర్ చేసుకున్నారమ్మా. దట్ ఈస్ ఎస్జిఎస్టీ యాక్ట్ రూపంలో ప్రిపేర్ చేసుకున్నారు. పేరుకి అవి యూనియన్ టెరిటరీస్ అయినా జిఎస్టీ యాక్ట్ కోసం మాత్రం ఎలా కన్సిడర్ చేయాలి? స్టేట్స్గా కన్సిడర్ చేయాలి. జనరల్గా మిమ్మల్ని అడుగుతున్నా, జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీయా కాదా? ఎస్. ఢిల్లీ యూనియన్ టెరిటరీయా కాదా? ఎస్. పాండిచ్చేరి ఎస్. దాద్రా అండ్ నాగర్ హవేలీ ఎస్. డామన్ డయ్యూ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఆల్ దీస్ ఆర్ యూనియన్ టెరిటరీస్. జనరల్గా ఇలా చెప్పుకుంటాం. బట్ జిఎస్టీ యాక్ట్ పర్పస్కి వచ్చేటప్పటికి ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈవెన్ దో యూనియన్ టెరిటరీస్ వీ హ్యావ్ టు కన్సిడర్ దోస్ యూనియన్ టెరిటరీస్ యాజ్ స్టేట్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది జిఎస్టీ యాక్ట్. అర్థమైందా? సపోజ్ మీ ఫ్రెండ్స్ ఏదైనా డిస్కషన్ ఏదైనా వచ్చినప్పుడు, ఒరే పాండిచ్చేరికి ఇలా వెళ్తున్నానంటే, ఒరే అక్కడ సెంట్రల్ రూలింగ్ ట్యాక్స్లు అలా తక్కువగా ఉంటాయి, ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఏదైనా తేడా జరిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఛాన్స్ తీసుకుంటుందా అన్నప్పుడు నువ్వు ఆర్గ్యుమెంట్ చేయకూడదు. భలే అడుగురా నువ్వు, పాండిచ్చేరిని సెంట్రల్ రూలింగ్ అది అంటే స్టేట్ కదరా అని నువ్వు ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఎందుకు? జనరల్ అది యూనియన్ టెరిటరీనే. నువ్వు జిఎస్టీ యాక్ట్ కోసం మాత్రమే స్టేట్ అనుకుంటున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు జిఎస్టీ యాక్ట్ కోసం స్టేట్ అనుకున్న దాన్ని తీసుకెళ్ళి జనరల్ పర్పస్ కూడా స్టేట్ అని ఆర్గ్యుమెంట్ చేయకూడదు. రైట్. నెక్స్ట్ రైట్. ఐజిఎస్టీ యాక్ట్ని ఎప్పుడు రిఫర్ చేస్తారమ్మా అసలు మీరు? వేర్ ఏ సప్లై టేకెన్ ప్లేస్ ఇన్ బిట్వీన్ 2 స్టేట్స్. ఇప్పుడు ఏపీ నుంచి తెలంగాణకి సప్లై జరిగిందమ్మా, ఏపీ జిఎస్టీ యాక్ట్ని రిఫర్ చేద్దామా, తెలంగాణ జిఎస్టీ యాక్ట్ని రిఫర్ చేద్దామా? ఈ రెండు కాదు సార్, ఐజిఎస్టీ యాక్ట్ని రిఫర్ చేద్దాం. ఐజిఎస్టీ యాక్ట్ని ప్రిపేర్ చేసే రైట్ ఎవరిది? ఎక్కడ పవర్ ఇచ్చారు? ఆర్టికల్ నెంబర్ 246A.
మరి ఐజిఎస్టీని లెవే చేసే రైట్ ఎవరిది? సప్లయర్ స్టేట్ దా, రిసిపియంట్ స్టేట్ దా? వీళ్ళెవరిది కాదు సార్. 2 స్టేట్స్ మధ్య సప్లై జరిగినప్పుడు ఆ స్టేట్స్కి జిఎస్టీని లివే చేసే రైట్ ఉండదు. ఏపీ నుంచి తెలంగాణకి సప్లై జరిగినప్పుడు ఏపీ స్టేట్కి కానీ తెలంగాణ స్టేట్కి కానీ జిఎస్టీ లివే చేసే పవర్ ఉండదు. మరి ఎవరికి ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్కి అలా ఐజిఎస్టీని లివే చేసేటువంటి పవర్ని ఎక్కడ ఇచ్చారు? ఆర్టికల్ నెంబర్ 269A. ఐజిఎస్టీని ప్రిపేర్ చేసే రైట్ ఏమో 246A, ఐజిఎస్టీని లెవీ చేసే రైట్ ఏమో 269A. ఇస్ క్లియర్? గుడ్ మా. తర్వాత మా యూనియన్ టెరిటరీస్, యూటీజీఎస్టీ యాక్ట్. Okay, so union territories without state legislature. Next. Union territory is the territory of the Andaman and Nicobar Islands, Lakshadweep, Dagra and Nagar Haveli, and Ladakh, Chandigarh and other territories. So వీటిని యూనియన్ టెరిటరీస్ అంటారు. వీటిని యూనియన్ టెరిటరీస్ అంటారు. లాస్ట్లో అదర్ టెరిటరీ ఉంది కదమ్మా, వాటికి బ్రాకెట్లో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని రాసుకోండి. అదర్ టెరిటరీ పక్కన ఏమని రాసుకుంటారు? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ రాసుకోండి. అంటే అది సపరేట్ యూనియన్ టెరిటరీగా కన్సిడర్ చేస్తామా? ఏం చేస్తాం? సపరేట్ యూనియన్ టెరిటరీగా కన్సిడర్ చేస్తామా? ఆ సపరేట్ యూనియన్ టెరిటరీగా ఎందుకు కన్సిడర్ చేస్తాం ఏంటి అనేది నేను చెప్పాను కదమ్మా, ఫైనల్లో చెప్తాను. నెక్స్ట్ అంటే అమ్మా యాక్చువల్గా యూనియన్ టెరిటరీస్లో మీరు ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఏంటి? జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్. బట్ ఆర్టికల్ నెంబర్ 370ని క్యాన్సిల్ చేయడం వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ 2 యూనియన్ టెరిటరీస్ బయట వచ్చాయి. అందులో జమ్మూ అండ్ కాశ్మీర్ ఏం ఫాలో అవుతుంది? ఎస్జిఎస్టీ యాక్ట్ని ఫాలో అవుతుంది. రిమైనింగ్ ఏంటి? లడాక్ యూనియన్ టెరిటరీ యూటీజీఎస్టీ యాక్ట్ని ఫాలో అవుతుంది. అందుకే 4th పాయింట్ చూడండి, లడాక్ మాత్రమే కవర్ అయింది, జమ్మూ అండ్ కాశ్మీర్ కవర్ కాలేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ పేరుకి యూనియన్ టెరిటరీ అయినా ఎస్జిఎస్టీ యాక్ట్ని ఫాలో అవుతుంది. నెక్స్ట్ 3rd పాయింట్ చూడండి, దాద్రా అండ్ నాగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ. యాక్చువల్గా 2 సపరేట్ టెరిటరీస్ మా. దాద్రా అండ్ నాగర్ హవేలీ సపరేట్ యూనియన్ టెరిటరీ, డామన్ డయ్యూ సపరేట్ యూనియన్ టెరిటరీ. బట్ రీసెంట్గా అమ్మ ఒక 9 months ముందు రెండింటినీ ఒకే యూనియన్ టెరిటరీగా చేసేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఎక్కువ అయిపోతుందమ్మా. చిన్న యూనియన్ టెరిటరీస్ సపరేట్గా రూల్ చేయడం వల్ల ఏమవుతుంది? సపరేట్గా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ని బేర్ చేయాలి కదా. అందుకోసమే రెండింటినీ కలిపి ఒకే యూనియన్ టెరిటరీ చేశారు. ఇస్ క్లియర్? రైట్. ఇవి మా. సో CGST Act applicable to whole of India, SGST Act applicable to respective states, IGST Act also applicable to whole of India, Union Territory UTGST Act applicable to all the Union Territories. మరి ఆ యూనియన్ టెరిటరీస్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసాం. ఇస్ క్లియర్? ఎనీ డౌట్? ఒకసారి కంటెంట్ చెక్ చేసుకోండి, చదవండి. రైట్. సో లెవీ అండ్ కలెక్షన్ ఆఫ్ జిఎస్టీ మా. ట్యాక్స్ని లెవీ చేసేటువంటి ఏ యాక్ట్ అయినా ఒక ఛార్జింగ్ సెక్షన్ పెడుతుందమ్మా. ఏంటి? ఒక ఛార్జింగ్ సెక్షన్ అంటే ఏంటి సార్? ఆ ట్యాక్స్ని వేటి మీద లెవీ చేయాలి, ఎలా కలెక్ట్ చేయాలి, ఏ రేట్తో ఛార్జ్ చేయాలి, ఇలా చెప్పేటువంటి ఒక సెక్షన్ ఉంటుందమ్మా. అది ఎలాంటిదైనా సరే. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఓ సెక్షన్ ఉంటుంది, కస్టమ్స్ యాక్ట్ ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ ఏం చెప్పుద్ది అని అంటే మనం చదువుకునే ట్యాక్స్ని వేటి మీద లెవీ చేస్తారు, ఏ రేట్తో లెవీ చేస్తారు, ఎలా కలెక్ట్ చేస్తారు, అండ్ ఫైనల్గా ఆ ట్యాక్స్ని గవర్నమెంట్కి ఎవరు పే చేస్తారు, దీని గురించి చెప్పడానికి ప్రతి యాక్ట్లోనూ ఒక సెక్షన్ ఉంటుందమ్మా. అలా టోటల్ జిఎస్టీ యాక్ట్లో ఈ 170 సెక్షన్స్లో ఒకే ఒక సెక్షన్ ఉందమ్మా, అదే సెక్షన్ 9. అందుకే చూడండి, లెవీ అండ్ కలెక్షన్ ఆఫ్ CGST. లెవీ అంటే ఇంపోజ్, ట్యాక్స్ని వేటి మీద విధిస్తారు, వేటి మీద ఛార్జ్ చేస్తారు, జిఎస్టీని వేటి మీద లెవీ చేస్తారు, వేటి మీద విధిస్తారు, అండ్ వాటిని ఎలా కలెక్ట్ చేస్తారు ఏంటి, వీటి గురించి సెక్షన్ 9 మాట్లాడుతుందమ్మా. ఓన్లీ సింగిల్ సెక్షన్, ఎలాబరేట్గా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మోర్ దెన్ 10 hours టైం స్పెండ్ చేస్తాం ఒకే సెక్షన్ మీద.
ఎవరు పే చేస్తారు, ఎలా పే చేస్తారు, వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని. రైట్. సో దట్స్ ఆల్ ఫర్ ద డే మా. రిమైనింగ్ కాన్సెప్ట్ we will discuss in the next class.